క్రానిక్ స్పైన్ పెయిన్ అంటే మనకి ఎప్పటి నుంచో అంటే చాలా కాలం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వెన్నుపూస నొప్పులు మనం ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది అని అడుగుతున్నారు మీరు. వెన్నుపూస నొప్పి ఒకటే ఉందా, మన కాళ్ళకు వచ్చే నొప్పి ఉందా, కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్తుంటారు, కాళ్ళల్లో తిమ్మిర్లు ముద్దుగా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ దూరం నడవనివ్వదండి పేషెంట్. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం నడవలేరు. నరం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువసేపు పని చేయలేదు, కొంచెం సేపు పని చేయగానే అది నొప్పి చేస్తుంది. మళ్ళీ మీరు నడుస్తున్న వాళ్ళు ఆగి మళ్ళీ తర్వాత కొంచెం దూరం నడవగలుగుతారు. చాలామంది కామన్గా చెప్పేది కొంచెం దూరం నడవగానే నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పులు వస్తున్నాయి, కాలు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, ఆగాల్సి వస్తుంది. ఆగి మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దూరం నడవగలుగుతారు వాళ్ళు. సో వాకింగ్ అనేది ఏంటంటే ఎంత ఇబ్బంది ఉంది అనే దాన్ని బట్టి, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది, నరం పైన ఏం ఒత్తిడి లేదు అన్న వాళ్ళు డెఫినెట్గా వాకింగ్ చేసుకోవచ్చు అండి. మీకు అంటే వాకింగ్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరీగా వాకింగ్ చేసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాల్సి వస్తుందండి. సో బరువు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అది మళ్ళీ మీ వెన్నుపూసనే మళ్ళీ దెబ్బతీస్తుంది. సో వాకింగ్ కంపల్సరీ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే నరం పైన ఒత్తిడి ఉన్న వాళ్ళు ఎట్లాగా ఎక్కువ దూరం నడవలేరు. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.